ఎన్ని రోజుల నుంచి మీ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాను. ఈ రోజు జ్ఞాపకం వచ్చానా? అయ్యో ఐసు, ఆ బొండు బేబీ ఇప్పుడే సినిమాకు వెళ్ళింది. ఈ రోజు పూర్తిగా రాదు. ఈ రోజు మన ఇద్దరు ఒంటరిగా ఉందా? జాలీగా సంతోషంగా. డార్లింగ్, మీ ఆఫీస్ ఎక్కడుంది? ఆఫీస్ విడిగా ఉండాలంటే ఒప్పుకోవడం లేదు ఆ బొండు. ఆఫీసు, ఇల్లు, పార్కు, హోటల్ అన్ని ఇదే డార్లింగ్. సరే, మీ క్లయింట్ డీటెయిల్స్ అన్ని ఎక్కడున్నాయి? అన్ని విషయాలు ఇక్కడే ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు ఎందుకు డార్లింగ్? అయ్యో డార్లింగ్, మొట్టమొదటిగా మీ ఇంటికి వచ్చాను. ఏదైనా ఆఫర్ చేయొచ్చు కదా. ఏం కావాలి? నేను వెళ్ళి పప్పు బెల్లం తీసుకున్నా. ఫ్రెష్ జ్యూస్ 5 నిమిషాలు తీసుకొస్తాను. జ్యూస్ దెబ్బ తగిలింది. దెబ్బ తగిలిందా? ఎక్కడ? ఎక్కడైనా? నేను కూడా మా బొండు బేబీ వచ్చిందేమో భయపడ్డాను. అవును, జ్యూస్ ఏది? జ్యూస్ ఇదిగో తీసుకొస్తా. ఇప్పుడు తీసుకొస్తా. డార్లింగ్, ఏమైంది? ఏం లేదు, బొమ్మ చూస్తున్నా. ఎవరు నా కళ్ళు కనిపించినట్టుగా ఉన్నారే. డార్లింగ్, జ్యూస్. వీడి మొహం వేడును. ఇది నేను ఖచ్చితంగా బాస్ తో చెప్తాను. ఓయ్, నువ్వు రాజేష్ బాసును పట్టించారని ఆయన అనుకుంటున్నారు. నువ్వు నోరు తెరవక ముందు ఆయన నిన్ను షూట్ చేస్తారు. నా మనసుకు ప్రాణం పోసి నీ మనసును కాను కట్టేసి నిలిచావే ప్రేమను మంచి. ఓ నిలిచావే ప్రేమను మంచా. ఏంటది? బాటిల్లో ఏంటది? జ్యూసు ఎవరికి? నీకే. చెప్పనివన్నీ చెయ్యి. నిన్ను వెళ్లే దారిలో కార్ రిపేర్ అయింది, అందుకే మేము తిరిగి వచ్చాం. వంకాయ కారు కూడా సరిగ్గా మెయింటైన్ చేయడం తెలియదు. నిన్ను నమ్ముకొని నేను ఫూల్ అయ్యాను చూడు, దాన్ని అనుకోవాలి. వెళ్ళవయ్యా, వెళ్ళి ముందు ఆ కార్ రిపేర్ చేయించు. ఈసారి మళ్ళీ కార్ రిపేర్ రాని, అప్పుడు చెప్తాను నీ పని. కార్ రిపేర్ చేయించడం కంటే నీకు ఇంకేం పనుంది? నేను నిన్ను వెళ్ళమంటే నువ్వేంటి నన్ను వెళ్ళమంటున్నావు? వెళ్ళవయ్యా, వెళ్ళ. ఇక ముందు ఇలా జరిగిందో కారు మాట్లాడో లేదో కానీ నిన్ను ఎవరితో మాట్లాడుతున్నారు? నాలో నేనే మాట్లాడుకుంటున్నా. లేదు, లోపల ఎవరు ఉన్నారు. మమ్మీ, ఎవరో చూడు. ఎవరు లేరు బేబీ. అయ్యో బేబీ, బిలీవ్ మీ. అయ్యో ఎవరు లేరు. నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, నీ మొహం సరిగా లేదు, చూపు సరిగా లేదు. జరగమంటున్నా. ఎవరో ఉన్నారన్నా, ఎవరు లేరంటే. అయ్యో, నేను చూశాను. నేను చెప్పింది వినకుండా ఈ చిన్నపిల్ల మాట విని మొగుండి అనుమానిస్తున్నావు కదే. వెళ్ళండి, వెళ్ళి పని చూసుకోండి. లేదమ్మా, ఆ రూమ్ లో ఎవరో ఉన్నారు. ఉన్నారు, పారిపోయిన మీ నాన్న ఉన్నాడు. చిన్న పిల్లలతో ఎలా మాట్లాడాలో తెలీదు. అవును, బయటికి వెళ్ళి నాకు జ్యూస్ చేశానన్నావి, నేను తిరిగి వస్తానని నీకెలా తెలుసు? జ్యూస్ చలో, వెళ్తాననుకున్నా. ఎలా వెళ్తావు? చూడు, నేను అడిగిన ప్రశ్నకు ముందు జవాబు చెప్పు. ఏం ప్రశ్న? బయట ఉన్న కారు ఎవరిది? ఏ కారు? మన ఇంటి గేటు ముందుందే ఆ కారు. ఆ కారు అది కారే. అదే ఎవరి కారు అని అడుగుతున్నాను కదా. ఎవరిదంటే? నా కారని చెప్పొచ్చు కదా. ఎవరు నువ్వు? ఏంటి చూస్తున్నావు? అడుగుతున్నారుగా, చెప్పొచ్చు కదా. 5 నిమిషాల ముందు మనం కేసు గురించి మాట్లాడుకుంటున్నాం. నేను బాత్రూమ్ వెళ్ళొచ్చేలాగా మర్చిపోయావా? న్యూ క్లయింట్ బేబీ. బయట ఉన్న కారు నాదే. జ్యూసు నాకే. ఈ సంగతి ముందే. అరే భలే టక్కా 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 చెప్తున్నారే. ఇతని బదులు మీరు లారా అయ్యుండొచ్చు. ఓకే వేణుగోపాల్, సీ యు ఇన్ కోర్ట్. అవును, మన ఇద్దరు కేసు గురించి డిస్కస్ చేసేటప్పుడు ఒక బండ రాక్షసి బయటికి వెళ్ళిందని చెప్పారే, అది ఇవిడేనా? వస్తానండి. అమ్మా, ఈ చైన్ ఇచ్చేసావా?
చైనా ఎక్కడదయ్యా ఈ చైను? చైను అది నా బర్త్డే గిఫ్ట్ కొనిపెట్టానన్నావే, అది ఇదేనా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఏంటయ్యా నువ్వు ప్రేమగా కౌగులించుకుంటే ఇలా అరుస్తున్నావు? అదేం కాదు, సడన్ గా రోడ్ల మీద పడినట్టుగా అనిపించింది నాకు. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడే నాకు గిఫ్ట్ కొనిచ్చావు. థ్యాంక్ యూ. నా చైన్